బాపట్లలో టీడీపీ నూతన పార్లమెంట్ కార్యాలయ శంకుస్థాపన సభలో ఎంపీటీ కృష్ణప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలపై అనుచితమని టీడీపీ నాయకుడు బోగిరి రామారావు విమర్శించారు. టీడీపీ పార్టీ కార్యక్రమంలో ఎస్సీ వ్యక్తిని అవమానించడం సరికాదని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ఆదేశాల మేరకు ఈరోజు బాపట్ల కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్కి పార్టీ కార్యాలయ నిర్మాణం భాగంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ భాగంలో ఆ బహిరంగ సభలో సుబ్బారావు అనే వ్యక్తి మన ప్రియతమ నాయకులు తేనేటి కృష్ణప్రసాద్ ఎంపీ గారు, ఫైనల్ స్పీకర్, మరి ఈ రోజున 140 కోట్ల మంది ప్రజల హృదయాలు ఒక సుస్థిరత స్థానాన్ని సంపాదించిన మహానాయకుడు, ఐపీఎస్గా పనిచేసి పేదల హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి మన కృష్ణప్రసాద్ గారు. ఆ సందర్భంలో, ఆ బహిరంగ సభ సందర్భంలో సుబ్బారావు గారు ఎంపీ గారిని అవమానపరచడం జరిగింది. అవగాహన లేనటువంటి రాజకీయం చేస్తున్నారు, రాజకీయంలో అవగాహన లేదని చెప్పడం ఎంతవరకు న్యాయం? అది గర్హనీయం కదా. 6,600 కోట్ల రూపాయలు నేషనల్ హైవే తీసుకురావడం అవగాహన లేదా? 10,000 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులు తీసుకురావడం అవగాహన లేనటువంటి కార్యక్రమమా? ఏది అవగాహన లేదు. ప్రతి నిత్యం, ప్రతి క్షణం ప్రజల్లో ఉండి ముందుకు నడుస్తున్న వ్యక్తిగా ప్రజలు కొనియాడుతున్నారే బాపట్ల పార్లమెంటు కాన్స్టిట్యూషన్లో. ఈ ఎంపీ గారు ఏంది హృదయాల్లో, ప్రజల హృదయాల్లో సుస్థిరత స్థానం సంపాదించుకుని మంచి పేరు తెచ్చుకున్న మహానాయకుడు అనడం తప్పు కాదా తమ్ముడా? క్షమాపణ చెప్పు తమ్ముడా, క్షమాపణ. సువర్ణ స్వప్న స్వర్ణాంధ్ర ప్రధాత